ఇక చంద్రబాబు తిరువూరు సభ ఇప్పుడు టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. సభ ఏర్పాట్ల నిర్వహణలో భాగంగా కేసినేని నాని, చిన్ని వర్గాలు 2 రోజుల క్రితం బాహాబాహికి దిగాయి. ఈ ఘటన తర్వాత పోస్ట్మార్టం మొదలుపెట్టిన టీడీపీ అధిష్టానం ఈసారి కేసినేని నానికి ఎంపీ టికెట్ లేదని తేల్చి చెప్పింది. ఈ ప్రకటన ఆగ్రహం వ్యక్తం చేశారు కేసినేని నాని. అసలు ఈ పంచాయతీ ఏంటి, 2 రోజులుగా ఏం జరిగింది, ఫుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఈసారి విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వలేము అన్న అధిష్టానం సూచనతో కేసినేని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు నేను వెన్నుపోటు పొడవలేదు, పొడిస్తే ఇంకా మంచి పదవిలో ఉండేవాడిని అంటూ కామెంట్ చేశారు కేసినేని నాని. ఎంపీగా తనను వద్దని చంద్రబాబు అనుకున్నారు, నేను అనుకోలేదు అంటూ స్పష్టం చేశారు ఆయన. నాపై విజయవాడ ప్రజల మీద తనకు నమ్మకం ఉందని నాని కామెంట్ చేశారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తానని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు నాని. నేనేం చేయాలో కాలమే నిర్ణయిస్తుంది. ఢిల్లీ వెళ్తామంటే ఒక ఫ్లైట్ కాకుంటే ఇంకొకటి చూసుకోవాలి. ఏ ఫ్లైట్ ఖాళీ లేకపోతే ప్రైవేట్ జెట్లో వెళ్ళాలి కదా అని మీడియా చిట్ చాట్లో అన్నారు కేసినేని నాని. ఎంపీ సీట్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన కేసినేని, బాస్ ఎప్పుడు రైటే, ఒకప్పుడు హిట్లర్ కూడా రైటే అంటూ కడుపులో మంటను బయటపెట్టారు. పార్టీలో కొనసాగే విషయం అభిమానులు, కార్యకర్తలే నిర్ణయిస్తారంటూ స్పష్టం చేశారు. నేనైతే అనుకోను సార్. హిట్లర్ కూడా రైటే, జర్నలిస్ట్ హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాస్, బాస్ ఇస్ గ్రేట్. It's a self-explanatory post. Social media. Boss ఏం చెప్తే boss is always right. అంతే కదా? నేనైతే అనుకోను సార్. చేస్తున్నా బాస్ అంటే కదా, బాస్ is always right. హిట్లర్ కూడా రైటే, జర్నలిస్ట్ హిట్లర్ రైటే. బాస్ ఎప్పుడు బాస్, బాస్ ఇస్ గ్రేట్.